హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కోసం ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అది ఏంటనేది వీడియోలో అయితే చెప్పడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, అలాగే మీ ఫోన్లోనే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కోసం ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా అనేది వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది, దానిపైన క్లిక్ చేసి మంచి స్టెప్స్ చెప్పాను ఆ విధంగా ఫాలో అయితే మీరైతే ఈకేవైసీ కూడా చేసుకోవచ్చు. అలాగే మీ స్టేటస్ కూడా తెలుసుకోగలరు ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతన్నుల కోసం వారికి ఆర్థిక సహాయం అందించే విధంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ను ఈ నెల 20వ తేదీన ప్రారంభించబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మొదటి విడత కింద పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు కలిపి మొత్తంగా 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలో జమ చేయనుంది. ఇలా మొత్తం 3 విడతల్లో కలిపి రైతు ఖాతాలో అయితే 20,000 రూపాయలు అయితే జమ చేయనుంది. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు అయి ఉండాలి. భూ పట్టాదారు రైతులు మరియు కూలి రైతులు కూడా దీనికి అర్హులే. అయితే తప్పనిసరిగా పిఎం కిసాన్ లబ్ధిదారులై ఉండాలి. ఈకేవైసీ అయితే పూర్తి చేసి ఉండాలి. అలాగే లబ్ధిదారుడు బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి. అంటే ఎన్పిసిఏ లింక్ అయ్యి అయితే ఉండాలి. అయితే ఫ్రెండ్స్, ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే ముందుగా పిఎం కిసాన్ వెబ్సైట్ని అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టి ఉన్నాను, దాని మీద క్లిక్ చేయాలి. వెబ్సైట్ హోమ్ పేజీలో ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎంచుకోవాలి. తర్వాత దానిపైన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది, దాన్ని వెరిఫై చేయండి. అప్పుడు ఈకేవైసీ సక్సెస్ఫుల్ అని ఆ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇలా వస్తే మీ ఈకేవైసీ అయితే పూర్తయిందని తెలుసుకోవచ్చు పిఎం కిసాన్ది. అలాగే పిఎం కిసాన్ యొక్క బెనిఫిషరీ స్టేటస్ కూడా లింక్ పైన క్లిక్ చేసి మీరైతే తెలుసుకోగలరు. మీ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ యొక్క అమౌంట్ వివరాలు అయితే చూపుతుంది. అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అన్నదాత సుఖీభవ స్టేటస్ కూడా హోమ్ పేజీ పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్థితిని అది తెలుపుతుంది. లబ్ధిదారుడు ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క డేటా అయితే దానిలో అయితే తెలుస్తుంది. అయితే అన్నదాత సుఖీభవ గురించి సంబంధించి ఎవరు కూడా ఆందోళన అయితే చెందొద్దు ఫ్రెండ్స్. ఈకేవైసీ పూర్తయిందా లేదా అనే విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి సదరు అధికారిని, అగ్రికల్చర్ అసిస్టెంట్ వారిని అడగండి. వాళ్ళైతే ఈకేవైసీ అయితే అవసరం లేదని, ఒకలా కాకపోతే తప్పనిసరిగా అయితే మీరు ఈ నెల 18 లోపల అయితే బయోమెట్రిక్ వేయాలి. ఎందుకంటే 20వ డేట్న అయితే స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈకేవైసీ చేయకపోయిన వాళ్ళైతే ఈ నెల 18 అయితే మీరైతే ఈకేవైసీ అయితే సచివాలయంకి వెళ్ళి అయితే చేయించుకోగలరు. అయితే అందరి పేర్లు రాలేదు, 500 పేర్లు, 10 మంది 15 మంది పేర్లు అయితే పెండింగ్ లో ఉన్నాయి. అదైతే చెక్ చేసుకోగలరు ఫ్రెండ్స్. అలాగే పిఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో ఉన్నప్పటికీ పలువురు పేర్లు అయితే ఈ అన్నదాత సుఖీభవ జాబితాలో లేవు. కాబట్టి మీ ఆధార్ తీసుకుని వెళ్ళి రైతు సేవా కేంద్రంలోని జాబితాలో మీ పేరు ఉందో లేదో నిర్ధారించుకోండి. అలాగే ఏపీలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రైతులైతే ఈకేవైసీ ఏమో ఈరోజు ఆటోమేటిక్గా మీ జిఎస్డబ్ల్యూఎస్ డేటాబేస్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా ఈకేవైసీ అయితే అప్డేట్ అయిపోయింది. కాబట్టి ఎవరు కూడా రైతు సేవా కేంద్రాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇదైతే అందరూ గమనించగలరు. ఎవరైనా పెండింగ్ ఉన్న వాళ్ళకైతే మీరు వెళ్ళి ఈకేవైసీ చేయాలి. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారైతే ఏపీ రాష్ట్రం వచ్చి ఈకేవైసీ సచివాలయంకి వెళ్ళి వేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. అందరూ గమనించగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే.